నమస్కారం అండి. నా పేరు డాక్టర్ వై సుజన్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విశాఖపట్నం. ఇవాళ మీరు సాధారణంగా అడిగే కొన్ని కామన్ క్వశ్చన్స్ పేషెంట్స్వి, అందులోంచి ఒక క్వశ్చన్ నేను పిక్ చేసుకొని మీకు దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఒక క్వశ్చన్ కామన్లీ జెంట్స్ అడిగేది ఏంటి అంటే, నా సెమెన్ అనాలిసిస్ స్పర్మ్ టెస్ట్ ఏ విధంగా చేస్తారు, ఆ టెస్ట్ చేసే ముందు నేను తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, అది ఏ విధంగా ప్రొసీడ్ అవుతుంది అని. సాధారణంగా సెమెన్ అనాలిసిస్ అన్నది మనం ఓన్లీ 2 to 5 days అబ్స్టినెన్స్లో చేస్తాం. 2 to 5 days అంటే ఆ 5 daysలోనే ఆ 2 నుంచి 5 days మినిమం ఇజాక్యులేషన్ ఏమీ ఉండకూడదు, అంటే రిలీజ్ అవ్వకూడదు స్పర్మ్. ఆ మాత్రం స్పర్మ్ లోపల స్టోర్ అయింది ఉన్నట్లయితే అది మీరు వచ్చి మాకు శాంపిల్లో ఒక క్లీన్ కంటైనర్, మీకు ఒక క్లీన్ రూమ్ విత్ క్లీన్ ప్రికాషన్స్ అన్ని మీకు ఇస్తాం. ఒక క్లీన్ స్టెరైల్ కంటైనర్లోకి మీరు మీ సెమెన్ శాంపిల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి శాంపిల్ మాకు వచ్చినట్లయిన తర్వాత దానిని మేము మల్టిపుల్ టెస్ట్స్, కొన్ని మైక్రోస్కోపిక్ టెస్ట్స్, కొన్ని స్టెయినింగ్ టెస్ట్స్ అలాగే చేస్తాం. అందులో మనకు తెలుసుకునేది స్పర్మ్ తాలూకు వాల్యూమ్ ఎంత క్వాంటిటీ వచ్చింది అన్నది చూస్తాం. దాని కలర్ చూస్తాం, ఏమైనా బ్యాడ్ స్మెల్ వస్తుందా, దాని నుంచి ఏమైనా కుళ్ళిపోతున్న స్మెల్ వస్తుందా లేదా చూస్తాం, యూరిన్ స్మెల్ వస్తుందా లేదా చూస్తాం. దాని తాలూకా pH చూస్తాం, అంటే ఎసిడిక్గా ఉందా ఆల్కలైన్గా ఉందా చూస్తాం. కౌంట్స్ చూస్తాం. కౌంట్స్ అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ అండి. మనకి ఒక సీసీ అంటే ఒక ఎంఎల్లో మనకి ఎన్ని మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉన్నాయి అన్న దాని మీద మీరు కన్సీవ్ అవ్వడానికి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి, మనం ఫర్దర్ ట్రీట్మెంట్కి వెళ్తే మీకు ఎలాగ బెనిఫిట్ ఉంటుంది, మీకు ఐవీఎఫ్ తప్ప ఇంకా వేరే ఆప్షన్ లేదా, ఇవన్నీ కూడా మనకి తెలిసే అవకాశం ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ చేసే మన మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ మొటిలిటీ అండి. మొటిలిటీ అంటే మీ స్పర్మ్స్ ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నాయి అన్నది. ఇప్పుడు మీకు ఒక 100 స్పర్మ్స్ లోపల నేను ఐడెంటిఫై చేస్తే అందులో ఎంత పర్సంటేజ్ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, ఎంత పర్సంటేజ్ కొంచెం మీడియం స్పీడ్తో మూవ్ అవుతున్నాయి, ఎంత పర్సంటేజ్ అసలు మూవ్ అవ్వటం లేదు, అసలు చచ్చిపోయిన స్పర్మ్స్కి లైవ్ స్పర్మ్స్ డెడ్ స్పర్మ్ తెలియకుండా ఎంత మోతాదులో ఉన్నాయి అని ఈ 4 కేటగిరీస్లో మనం డివైడ్ చేస్తామండి. దాని తర్వాత మనం వైటాలిటీ టెస్ట్ అని కూడా చేస్తాం. అందులో స్పర్మ్స్లో ఎంత పర్సంటేజ్ బతికున్నాయి, ఎంత పర్సంటేజ్ మనకి డెడ్ స్పర్మ్స్ ఉన్నాయి అన్నది కూడా చూడటం జరుగుతుంది. దీంతో పాటు లాస్ట్లో మనం మార్ఫాలజీ అని కూడా చేస్తాం. మార్ఫాలజీ అంటే స్పర్మ్ తాలూకా షేపు, సైజు, దాని హెడ్, మిడిల్ పీస్, తోక, టెయిల్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా అసెస్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనం చేస్తే మనకు వచ్చే అండర్స్టాండింగ్ ఏంటి అంటే ఈ పర్టికులర్ మేల్ తాలూకా ఫర్టిలిటీ పొటెన్షియల్ ఏమాత్రం ఉంది అని చెప్పి మనకు ఒక ఐడియా వస్తుంది. సో ఈ సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేసిన తర్వాత చాలామంది అడిగే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, సార్ నేను 3 వారాల క్రితం చేయించుకున్నాను, నాకు బాగానే ఉంది, ఇప్పుడు ఎందుకు ఇలా అయింది, ఇప్పుడు బాగున్న వాళ్ళు మళ్ళీ 3 వారాల క్రితం బాగాలేదు, సడన్గా ఇంప్రూవ్ ఎలా అయిపోయింది, ఏం ట్రీట్మెంట్ చేయించుకోకుండా. దీనికి ఆన్సర్ ఏంటి అంటే సెమెన్ అనాలిసిస్ అన్నది కొంత వేరియబిలిటీ ఉంటుందండి. అది మనం ఎప్పుడైనా సెమెన్ టెస్ట్లో ప్రతి పూసగుచ్చినట్టు ప్రతి పర్సంటేజ్ ప్రతి పాయింట్ని మనం అంత సూక్ష్మంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదండి. మేము ఎప్పుడైనా సెమెన్ అనాలిసిస్ చూసినప్పుడు బ్రాడ్గా చూస్తాం, అంటే బ్రాడ్గా ఈ పర్సన్కి ఒక కెపాసిటీ ఉందా లేదా అని. ప్రతి 1% ఫ్లక్చువేషన్కి కూడా మీరు ఆవేదన చెంది కంగారు పడాల్సిన అవసరం ఉండదండి సెమెన్ అనాలిసిస్ టెస్ట్లో, ఎస్పెషల్లీ మనం మాన్యువల్గా ల్యాబొరేటరీగా చేస్తున్నప్పుడు. అదే కంప్యూటరైజ్డ్ వాళ్ళు చేయడం వల్ల ఏమైనా బెనిఫిట్ ఉంటుందా అని కూడా కొంతమంది అడుగుతూ ఉంటారు. లేదండి, కంప్యూటరైజ్డ్ కన్నా మాన్యువలే బెటర్. కంప్యూటర్ ఇంకా కొంచెం అది ఇన్యాక్యురేట్ సైడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ దానికి కూడా ఉంటాయండి. సో అందువలన మనకి WHO ప్రకారం గోల్డ్ స్టాండర్డ్ ఫర్ సెమెన్ అనాలిసిస్ ఇస్ ఆల్వేస్ మాన్యువల్ అనాలిసిస్ బై అ ట్రైన్డ్ ఆండ్రాలజిస్ట్ అండి. సో ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు యూజ్ అవుతుందని. థ్యాంక్ యూ వెరీ మచ్.